సార్ మల్టీ అసెట్ ఫండ్స్ మనం లాస్ట్ ఇయర్ గనక మనం చూసుకున్నట్లయితే మంచి రిటర్న్స్ ఉంది. గోల్డ్ ప్లస్ సిల్వర్ మొత్తం నెక్స్ట్ లెవెల్ ఇచ్చింది. ఈ ఇయర్ కూడా అదే పర్ఫార్మెన్స్ ఇవ్వబోతుందా? ఇప్పుడు నార్మల్‌గా కొత్త యూజర్స్ వస్తారు. మళ్ళీ ఆల్రెడీ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్టర్స్ ఆల్రెడీ ఉంటారు. సో వీళ్ళందరూ అదే మల్టీ అసెట్స్‌ని ఫాలో అవ్వాలా? లేకపోతే కొంచెం డైవర్సిఫికేషన్ చేసుకోవాలంటారా? సో ఇక్కడ 2 కేసెస్. ఒకటి ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్ అండ్ కొత్తగా మల్టీ అసెట్‌లో పెట్టాలా అనేవాళ్ళు. సో ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్‌కి చూద్దాం ఫస్ట్. అక్కడేంటి దే వర్ ద బిగ్ విన్నర్స్. ఏది మల్టీ అసెట్ వాజ్ వేరే కేటగిరీ చూసుకుంటే ఎందుకు గోల్డ్, సిల్వర్ అవుట్ పర్ఫార్మ్ చేశాయి కాబట్టి ఈజీగా 30% వరకు రిటర్న్స్ ఇచ్చే బేస్డ్ ఆన్ గోల్డ్‌కి, సిల్వర్‌కి ఆ ఫండ్ ఎంత అలొకేషన్ ఇచ్చింది దాన్ని బట్టి. కొన్ని ఫండ్స్ ఎక్కువగా ఇచ్చే రిటర్న్స్ బాగా వచ్చాయి. కొన్ని సిల్వర్‌కి ఎక్కువ ఇచ్చాయి, కొన్ని గోల్డ్‌కి ఇచ్చాయి. దానివల్ల రిటర్న్స్ అమేజింగ్ వచ్చాయి. అమేజింగ్ అంటే వేరే కంపేర్ చేసుకుంటే 30% వరకు వచ్చాయి. 29, 30 లాస్ట్ 1 ఇయర్ క్యాలెండర్ ఇయర్‌లో. ఇక్కడ నుంచి లాస్ట్ 1 ఇయర్‌లో. సో వోలటైల్ మార్కెట్ టైంలో కూడా మంచిగా పర్ఫార్మ్ చేయగలిగాయి బికాస్ ఆఫ్ మెటల్స్ పర్ఫార్మెన్స్. సో వన్ థింగ్ ఫర్ ష్యూర్ ఏంటంటే జనరల్‌గా నువ్వు ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్‌గా చేస్తే మాత్రం దీస్ ఆర్ ఐడియల్లీ ఫర్ 3-5 ఇయర్స్. అండ్ ఎక్స్‌పెక్టేషన్స్ లాస్ట్ టైమ్ ఎక్సెప్షన్స్ ఇచ్చాయని ప్రతిసారి అట్లా కాదు. మామూలుగా మనం మల్టీ అసెట్స్ ఏమంటాము 12-14% వస్తే డీసెంట్ అంటాం. సో ఈసారి అవుట్ పర్ఫార్మ్ చేసింది. అట్లాగే రావచ్చు అంటే రావచ్చు. బట్ ఐ వుడ్ నాట్ అంటిల్ అన్లెస్ నీకు నిజంగానే డబ్బులు అవసరం ఉంటే ప్రాఫిట్ చేసుకొని బయటికెళ్ళండి. లేదు మీకు నిజంగానే ఇన్వెస్ట్ చేశామంటే మాత్రం యూజువల్లీ దే ఆర్ ఫర్ 3-5 ఇయర్స్ అని నేను చెప్తాను.